కలికి ఒక రేంజ్ అన్న, ఇది ఒక రేంజ్. ఇది వింటేజ్, అది ప్రభాస్ చూసాం. బుజ్జిగాలు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. బాహుబలి తర్వాత ఒక ప్రభాస్, ఒక ప్రభాస్ లుక్స్ టీజర్ చూశారు కదా, ఇంతకు ముందు సలారీ వీటిలలో చూసే మంచి అదంతా మాస్ లుక్స్, ఇదంతా రొమాంటిక్ లుక్స్ లో కనపడుతున్నాడు ప్రభాస్. లుక్స్ మీద ఈ మధ్యలో చాలా ట్రోల్స్ వచ్చాయి కదా, ఆ ట్రోల్స్ ఏం చెప్తారు అసలు? ట్రోల్స్ ప్రభాస్ గారికి ఎప్పుడు ట్రోల్స్ ఇక్కడ కూడా వెళ్ళలేదు, దీంతో సమానం ట్రోల్స్. సో మారుతి కాంబినేషన్ అనగానే మనకు ఒక హర్రర్ థ్రిల్లర్ కామెడీ కనిపిస్తుంది. ఆ కామెడీ అనేది మీకు కనిపించిందా? టైమింగ్ ఎలా అనిపిస్తుంది? అదిరిపోయింది, టైమింగ్ కామెడీ అన్నీ అదిరిపోయింది. లైఫ్ చాలా ఈజీ. తాత కరెంట్ బిర్యానీ కొరికేసాడేమో చూడండి రోయ్ అంటాడు. సరే చూసాం. సలారు, బాహుబలి తర్వాత ఒక ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్ని అయితే చూస్తున్నాం. వింటేజ్ అసలు అదిరిపోయినాయి. లుక్స్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. ఒక రొమాంటిక్ స్టైల్లో ప్రభాస్ని అయితే చూస్తున్నాం ఈ సినిమాలో. అంటే ప్రభాస్ లుక్స్ అన్నారు కదా, లుక్స్ పైన చాలానే ట్రోల్స్ వస్తున్నాయి. అంటే ఏజ్ లా కనిపిస్తున్నారు అని చెప్పేసి అన్న ట్రోల్స్ ఎన్న వస్తాయి అన్న. పాన్ ఇండియా స్టార్ ఎక్కడికో వెళ్ళాడు, ట్రోల్స్ ఎన్న వస్తాయి. దానివల్ల ట్రోల్స్ ఎన్నో వస్తాయి. అన్నీ ఎప్పుడు వదిలేదు తప్ప దేనికి పనికిరావు. అవన్నీ బీజిఎం తమనాథ్ అయితే టాప్ లేపేసాడు. హీరోయిన్స్ అందరూ బాగున్నారు, చాలా బాగుంది. డిసెంబర్ 5 కోసం వెయిట్ చేస్తున్నాం. అంతా బాగుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటుంది. అంతా బాగుందన్న. జై రెబల్ స్టార్. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్కి. టాటో కూడా ఉంటుంది మనకి. రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి అన్న. సార్ అన్న చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు వించేది లుక్ ఒకటి వచ్చేసాడు అన్న. హర్రర్ కామెడీ ఉందన్న. అన్న ప్రభాస్ సార్ ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపిచ్చారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరేమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ది మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా అన్న? నేను ఇంకేం చెప్పాను అన్న. అసలు లిటరల్లీ గూస్ బంప్స్, ప్రతి ఒక్క బిట్ గూస్ బంప్స్. చాలా బాగుంటుంది డార్లింగ్, చాలా 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 బాగుంటుంది మూవీ. చెప్తున్నాను, ఇది కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ఏ సినిమా అయినా ఫ్యామిలీతో రావచ్చా రాకూడదు అని చాలా డౌట్స్ ఉంటాయి సినిమాలు తీస్తుంటే. బట్ ఈ జనరేషన్లో దిస్ ఇస్ నెంబర్ 1 మూవీ. ద వరల్డ్ వైడ్గా మారుతి అన్న ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అవుతాడు ఇందులో. కంపల్సరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అంటే మారుతి అన్న. నేను చెప్తానన్నా, మీరే కాదు ప్రతి ఒక్కరు